తెలంగాణలో నాన్నను బాపు అంటాం. ఆ ఎమోషన్కి చాలా గొప్ప పదం ఉంటుంది. నాన్న అనేవాడు సంపాదించినా సంపాదించకపోయినా ఆ తండ్రి అనే స్థానం, నువ్వు ఎంత పెద్ద ఏజ్ అవ్వు, 60 ఏళ్ళోడు అవ్వు, నువ్వు 70 ఏళ్ళోడు అవ్వు, తండ్రి అనే స్థానం ఉన్నంత వరకు భూమి మీద నీకు ఒక అద్భుతమైన ధైర్యం, ఒక దేవుడి రూపం, ఒక మనిషి రూపంలో నాన్న అనేవాడు ఉంటాడు. ఆ నాన్న అనేవాడు స్థానం పోయాక ఫస్ట్ ఒంటరి అయ్యేది ఆ ఫీల్ ఉన్నటువంటి, నాకు నాన్న లేడు అనేది. వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఒక బలగం ఉండొచ్చు, కానీ బాపు అనే స్థానం లేని వాళ్ళు ఆ స్థానం గురించి చెప్పాలంటే వాళ్ళు లేని వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే బాపు అనే స్థానానికి భగవంతునితో సమానంగా పూజించాలి, భగవంతునితో సమానంగా చూడాలన్నదే తెలంగాణలో అందరూ కూడా. మేము ఎంత ఎమోషనల్ ఉంటామంటే పక్కింటి పెద్ద ఆయనను కూడా బాపు నమస్తేనే అంటాం. అంత ఎమోషనల్గా అంత ట్రావెల్ ఉంటుంది. కాబట్టి నిజంగా కూడా ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఒక గద్దలకొండ తర్వాత నాకు మంచి క్యారెక్టరేషన్స్ పడుతున్న దాంట్లో నాకు ఇది ఒక సినిమా, బాపు అనే సినిమా కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్. ఎందుకంటే దయ చూసిన కోణం, డైరెక్టర్ గారు థ్యాంక్ యూ, ఎక్కడున్నారో మీరు, చాలా మంచి క్యారెక్టర్ డిజైన్ చేసిళ్ళు. నేను వెయిట్ చేస్తున్న ప్రేక్షకులతో పాటు చూడడానికి. అంతేకాకుండా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీన్లను నేను చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్కు మంచి మార్కులు పడతాయి, తర్వాత డైరెక్టర్ గారికి మంచి కథ తీసుకున్నట్టు ఉంటుంది. ప్రతి లిరిక్ రైటర్కు ఫోన్లు వస్తాయి. అలాగే బ్రహ్మాజీ అన్న ఫోను ఎలా మోగుతుందంటే, బ్రహ్మాజీ నువ్వు అనుకున్న రోల్స్ మారినాయి, ఈ సినిమాకు నీకు మంచి సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి చాలామంది అప్రిషియేషన్ చేస్తారు బ్రహ్మాజీ అన్నను. ఇది మనస్ఫూర్తిగా ఆమని గారికి కంబ్యాక్ సినిమా అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి కామ్రేడ్ బ్యానర్ కావచ్చు, అంతకుముందు కిస్మత్ అనే సినిమా చేశాం. ఈ సినిమాతో మంచి సినిమాలు తెచ్చే ప్రొడ్యూసర్గా అందరికీ కామ్రేడ్ అనే బ్యానర్ గుర్తుండిపోతుంది, మంచి కథగా గుర్తుంటుంది. ఈ సినిమాలో చేసిన ధన్య బాలన్ కావచ్చు, మన ఆమెకు ధన్య బాలకృష్ణ గారు కావచ్చు, మరి ఆ అమ్మాయి కదా నేను చెప్తున్నా, అంతకుముందు కామెడీ రోల్స్ చేసిన ధన్యకు మంచి రోల్స్ అప్రోచ్ అవుతాయి. ఈ సినిమా నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అలాగే ఆ ఇద్దరికి కూడా, ప్రేమ జంటలో చేసిన వాళ్ళిద్దరికి, న్యూ కమర్స్ కూడా మంచి సినిమా అవుతుంది. ఇది గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా కాదు, ఇది ప్రతి రైతు సినిమా, ప్రతి తండ్రి సినిమా, ప్రతి కుటుంబం సినిమా. ఎక్కడో అక్కడ ఏ క్యారెక్టర్కో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. గొప్ప సినిమా, మంచి సినిమాగా మీకు మంచి పేరు వస్తుంది. మేము రివ్యూస్ రైటర్ మేము చూస్తుంటాం, మంచి సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నా. ధన్య నెక్స్ట్ మన సక్సెస్ మీట్లో కూడా ఇదే మాట చెప్తా. అంటే నేను 2వ సంవత్సరం ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినారు. మేము బాపు అనే పిలుస్తాము. దురదృష్టం ఏంటంటే మా బాపు ఫోటో కూడా కాలగర్భంలో కలిసిపోవడం వల్ల ఆయన రూపం నాకు తెలియదు. నాకు బ్రదరు, మాకు మొత్తం మా అమ్మనే. బాపు అన్న, అమ్మ అన్న నాకు అమ్మనే. ఈ సినిమా పేరు ఫస్ట్ వేరే ఉండే, రాజరెడ్డి అన్న ప్రతిసారి పేరు మార్చాలని అంటుండే. రెండోసారి మళ్ళొక పేరు అనుకున్నారు. ఇది 3వసారికి ఫిక్స్ అయింది ఈ పేరు. ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి గారిని ముసలోడా అని పిలవమన్నాడు దయాకర్ అన్న. అయితే ఎందుకో నాకు అట్లా పిలవబుద్ధి కాక బాపు అని పిలుస్తాను నేను అన్న. నీ ఇష్టం అన్న, నువ్వు ఎట్లానే పిలువ అన్నాడు. అట్లా నేను బాపు అని చాలాసార్లు పిలిచిన, చివరికి సినిమా పేరే బాపు అయింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో నాకు మంచి అంటే యాక్టర్గా అవకాశం ఇచ్చిన రాజిరెడ్డి అన్న, అన్ననే అంటే నాకు తమ్ముడే, అన్న దయాకర్ రెడ్డి ఇద్దరు మంచి అవకాశం ఇచ్చారు. అట్లాగే ఈ సినిమాకి నేను పబ్లిసిటీ డిజైనర్గా కూడా చేశాను. బాపు అంటే ఫస్ట్ నేను మా బాపు గురించి కూడా ఒకసారి చెప్పాలి. ఆయన ఒక పారిశ్రామికవేత్త. సో ఐ బిలాంగ్ టు ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో నా గురించి పెద్ద తెలియకపోవచ్చు. సో బట్ ఎనీవే ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ movies about 3 years ago along with my good friend and my other producer Mr. Raju garu. అయితే మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, బిజినెస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, బిజినెస్ ఈజ్ అబౌట్ వాల్యూస్, బిజినెస్ ఈజ్ అబౌట్ ఎథిక్స్, బిజినెస్ ఈజ్ అబౌట్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీవన్ ఎల్స్ టు డూ, అండ్ దట్స్ వై ఇట్ బికమ్స్ అ బిజినెస్. సో యాజ్ అ ప్రొడ్యూసర్
when this is actually my second film after Kismat. So మేమిద్దరం ఇది సెకండ్ ఫిలిం కో-ప్రొడ్యూస్ చేశాము. సో when this script came to me, దయా నా దగ్గరికి స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు it took us almost a couple of months to actually sign off and put our money behind it. To be very honest with you, we were very, very finicky about doing something like this. So on paper, on the screen, it might look like a small film, but actually for us, it's so close to our heart that it has actually become a very big film. And not only that, all the chief guests that are here, ఇంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరేత మహాశైలతో నేను ఈ వేదిక పంచుకుంటా అని అసలు ఎప్పుడు అనుకోలేదు నేను. I just thought I was going to just produce a film, you know, and today I am standing next to you. It's a honor. It is, I just cannot express in words how grateful I am for all of you, each and every one of you. Nagashwin garu, when I saw Mahanati, this was, I think, I don't know, maybe 5-7 years ago, I was in Australia. So I saw that film and I was mesmerized. సో ఇప్పుడు నేను ట్రైలర్ జస్ట్ ఒక 30 seconds 40 seconds మాట్లాడానండి. ఈరోజు హార్డ్లీ ఒక 1 minute వరకు మాట్లాడదాం అనుకుంటున్నా. ఇఫ్ ఇట్స్ ఓకే ఫర్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రాజు గారు అండ్ భానుప్రసాద్ రెడ్డి గారు. సో వాళ్ళు నేను రాసుకున్న స్క్రిప్ట్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు సినిమా ఇక్కడ వరకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై క్యాస్ట్ సార్, అలాగే మా టెక్నీషియన్స్ వాసన్న డిఓపి, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ శ్రీపాల్ అన్న, అలాగే ఎడిటర్ అనిల్ గారు, సో అలాగే ఇంకా చాలామంది ఉన్నారు మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో క్యాస్ట్ విషయానికి వస్తే మొదటిగా బ్రహ్మ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఈరోజు సార్ వల్లనే సినిమా సో ఇంత బడ్జెట్ క్రియేట్ అవ్వడం కానీ ఇక్కడ వరకు రావడం కానీ. సో సారు యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి సినిమాలు ఏదో భుజాన మోసుకొని చేశారు, సో ఇది కూడా అలాగే చేశారు. సో ఇట్స్ లైక్ బాబు ఫిగర్ టు మీ ఫర్ నౌ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జస్ట్ బికాజ్ ఆఫ్ యూ ఈరోజు ఇంత బజ్ క్రియేట్ అవ్వడం కానీ ఇంత పాజిటివ్ మొత్తం పాటు వెళ్ళడం కానీ జరుగుతుంది. సో మీ వల్లనే సో అందరు రావడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి, మా సినిమా February 21st వస్తుంది. సో ఎన్నో చిన్న సినిమాలు వస్తుంటాయి, ఎందుకు చూడాలి ఈ సినిమా, ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, 100 సినిమాలు వస్తుంటాయి ఎవ్రీ ఇయర్ అని. సో మీకు ఒక చిన్న ఇది చెప్తానండి, మా సినిమా ఆల్రెడీ ఓటీటీ శాటిలైట్ బిజినెస్ అయిపోయింది. సో అది కంటెంట్ మీద ఉన్న నమ్మకము. సో అలాగే ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. ధ్రువన్న చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్, సరైన మర్చిపోయే పేరు. సో ఈ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ సో ప్రతి సీను నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అవుతుంది. సో ఇంత కంటెంట్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, అలాగే మేము షోస్ కూడా వేస్తున్నాము. సో తప్పకుండా మీరు అన్నీ చూసి సినిమాకి వచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాము. సో February 21st వస్తుందండి, ఫ్రైడే. ప్లీజ్ కమ్ ఆన్ ఫస్ట్ డే వచ్చి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.